కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పర్వతనగర్లోని క్రీసెంట్ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పర్వతనగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ బాబాబాయ్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి విద్యార్థులతో కలిసి జనగణమన గీతాన్ని ఆలపించారు. అలాగే పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తి గీతాలు పాడించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, మా క్రీసెంట్ స్కూల్ ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తవుతుందని, ఈ 5 సంవత్సరాలలో ఎంతో మంది విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత చదువులకు వెళ్లారని తెలిపారు. ఈ రోజు వేడుకలలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరు కావడం సంతోషకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్య, రేణుక, లావణ్య మరియు స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा जनगण। తీవ్రవాదం కుంభకోణం మనుషులో దేశమంటే ఇండియన్స్ మేమే ఇండియన్స్ ఇండియన్స్ గణతంత్ర దినోత్సవం ఇక్కడ క్రిసెంట్ స్కూల్లో ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. పర్వత్ నగర్లో 76వ గణతంత్ర దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. పిల్లలు అనేక కార్యక్రమాలు ఇక్కడ దేశభక్తి గీతాలు అన్నీ ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా మంచిగా గణతంత్ర దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ క్రిసెంట్ స్కూల్కి, స్టాఫ్కి, పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. This is Sri Lakshmi, principal of Crescent School. Crescent School has been established from last 5 years and it has been doing wonderful in its education and all. Today I require and all my children has been participated in sports meet that was conducted on been hoisted today our stage and hoisted our flag in our school. And thank you for all the chief guests who have been and other dignitaries who have been visited our school. Today's chief guest was Baba sir, president of Parvat Nagar, and I thank him. He came to our school in his busy schedule, and heartful thankful to him and other dignitaries also who have been visited our school.